అన్నగారు మీకు తెలుసు కేసీఆర్ గారి పాలనలో నెల ఫస్ట్ వచ్చేసరికి జీతం రాకపోయేది ప్రభుత్వ అధికారులు మినిమం 15 ఆ నెల 15 దాకా వచ్చేది 20 తారీఖు 30 తారీఖు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ తరపున జీతాలు ఇస్తారు అంటే గూడు చెదిరిన తెలంగాణ ప్రజలకు కూడు పెట్టడం కోసం శ్రమిస్తుండ్రు మా ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. ఆ విషయంలో అది జరగనే ఉంటది. ఇప్పుడు అభివృద్ధి చేసే క్రమంలో లేకపోతే కేసీఆర్ విధ్వంసం చేసిన తెలంగాణ నిర్మించే క్రమంలో ఉన్నాం ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తుంది. స్వయాన రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల సమాచారం మొత్తం కూడా ట్యాప్ చేసి ఎన్నికల్లో కొంత అవకతవకలు పాల్పడినట్లు ఒక సమాచారం వస్తుంది. సో దానిలో భాగంగా ఇంకేమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ ప్రణీతరావు అరెస్ట్ కావడం జరిగింది. ఇంకా ప్రభాకర్ రావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఏమన్నా బుక్ అయ్యే అవకాశం కనబడుతుందా? 100% కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా సంతోష్ గారు చెప్పారు. కేసీఆర్ సంతోష్ తెలియకుండా ప్రణీతరావు చేయడం. నేను పేపర్లో చదివిన హరీష్ రావు గారు వాళ్ళ భార్యను కూడా ఫోన్ ట్రాప్ చేశాడు. సంతోష్ తన వైఫ్ ఫోన్ ట్రాప్ చేశాడు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళే స్వేచ్ఛాయుతమైన జీవితంలో లేరు, వాళ్ళే నిర్బంధంలో పెట్టుకోరు, వాళ్ళ ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ వాళ్ళే ట్యాప్ చేసుకురు అంటే వాళ్ళు ఎంత నిర్బంధంలో సేమ్ టైం వాళ్ళు విధ్వంసాన్ని ఆలోచిస్తారు అనేది ఆలోచించాలి ప్రజలు. వాస్తవ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాల్సి వస్తే కేంద్రం అనుమతి ఉండాలి కదా. నా వ్యక్తిగా నా ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే నా మీద ఎఫ్ఐఆర్ ఉంటే సంబంధిత ఇన్స్పెక్టర్ పర్మిషన్ తీసుకొని అది చేయాలి కదా. ఎందుకు చేసిరు? రాజకీయ లబ్ధి కోసమే. అందుకే అన్నగారు తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కనుకనే కేసీఆర్ కర్రు కాల్చి వాత పెడితే ముఖం చూపించుకునే ఒక విలువ లేక నిజంగా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ప్రభుత్వం ఒక పార్టీకి బదలాయింపు చేసేటప్పుడు ఆ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతాడు. నా మాట ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు అనలే. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు అంటే ఆయనకు అంత చిన్న చూపు. ఏమైనా ఆయనకు రాజకీయాలు కావాలి, డబ్బులు కావాలి, ఆయన చేసే తప్పులను మాట్లాడతల మీద తప్పుడు కేసులు కావాలి, అంతే తప్ప కాళేశ్వరం కట్టిన కేసీఆర్ మొన్న ఏదో కూర్చొని మాట్లాడుతుండు. కూలే 3 పిల్లర్లు నేను ముఖ్యమంత్రి అయితే కూర్చేసుకొని కూర్చొని కట్టిద్దును అన్నాడు. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే కాళేశ్వరం కట్టించిన వారు కట్టించిన కాళేశ్వరం కూలింది. వారి హయాంలో వారు కట్టిన కాళేశ్వరం కూలింది. మళ్ళీ కూర్చేసి కట్టేయడం ఏంది? ఫస్ట్ నువ్వు మంచిగా కడితే కూలేది కాదు కదా. నేను ఇలా ఎలక్ట్రల్ బాండ్ లో చూసిన నేను ఒక ట్విట్టర్ లా 1000 కోట్లు ఇచ్చింది బీజేపీకి. 1300 కోట్లు అంటే ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీకి తెలియదా? బీజేపీకి కేంద్రంలో ఉన్న బీజేపీకి జాతీయ హోదా అని ఇచ్చినప్పుడు అడిగినప్పుడు బీఆర్ఎస్ అడిగినప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి ఏమొచ్చినా తెలియదా? ఎందుకు ఈ దొంగ నాటకాలు?